సెంట్లు కొట్టేటప్పుడు రోజ్ వాటర్లో ఆ సెంట్ని కలిపి కొడుతూ ఉంటారు తెలుసు. అనేక సౌందర్యానికి సంబంధించిన చిట్కాల్లో రోజ్ వాటర్ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. సహజంగా బ్యూటీకి సంబంధించినవన్నీ పాటించేవారు కంపల్సరీ రోజ్ వాటర్ ఇంట్లో కొనుక్కుంటారు కదా. ఈ రోజ్ వాటర్ని మన స్కిన్కి, ఫేస్కి కానీ, హ్యాండ్స్కి కానీ, మెడ భాగాల్లో కనుక డైరెక్ట్గా అప్లై చేస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి. చాలామందికి ముఖము, చేతులు, మెడ ఇవన్నీ జిడ్డు కారుతూ ఉంటాయి. ఈ ఆయిలీ స్కిన్ తగ్గాలి. సమ్మర్లో ఇట్లాంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అంచేత ఎక్కువ ఆయిల్ని సిక్రీట్ చేస్తుంటుంది అన్నమాట. కాస్త ఎండ యొక్క వేడి తీవ్రతను రక్షించుకోవడానికని ఈ ఆయిల్ యొక్క ఇరిటేషన్ ఎక్కువగా ఉండి జిడ్డు కారిపోతూ ఉంటుంది. మరి ఆయిల్ యొక్క ఉత్పత్తిని కొంత తగ్గించి ఆ యాక్టివిటీ ఎక్కువ ఉన్నదాన్ని కొంత స్లో చేసి జిడ్డు గారే చర్మం నుంచి రక్షణ కలిగించడానికి, నార్మల్గా ఎంత ఉంటే మంచిదో ఆ లెవెల్కి తీసుకురావటానికి ఈ రోజ్ వాటర్ అప్లికేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇలాంటివి న్యాచురల్గా చర్మ సౌందర్యాన్ని పెంచడానికి, జిడ్డు కారకుండా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. అంటే స్కిన్ యొక్క లోపల ఉండే పొరలు ఉంటాయి కింద మెష్ లాంటిది, ఆ కొలాజన్ హెల్దీగా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని రోజ్ వాటర్ అప్లికేషన్ జీరో సైడ్ ఎఫెక్ట్, స్కిన్ కండిషన్కి, స్కిన్ టోన్ హెల్దీగా చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైన చిట్కాని మీరు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.